గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో ఇంతకుముందు కర్కాటక రాశిలో జన్మించిన వారికి ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి ఎలా ఉంటుందన్న అంశం పైన వీడియోస్ చేశాం. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వివాహం అయిన వారికి కాని వారికి ఎలా ఉంటుంది, కుటుంబ స్థితి ఏ విధంగా ఉంటుంది అని ఈ వీడియోలో నేను వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే 100%లో 65% అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన 35% ఎందుకు అనుకూలంగా ఉండదు అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే అష్టమ స్థానంలో ఉంటాడో మీ కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, వైవాహిక జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ, మీ పనులు కాస్త నిదానంగా సాగటం కానీ జరుగుతుంది. కానీ మీకు పాజిటివ్ ఏంటంటే మే 1వ తారీఖు తర్వాత మీకు గురుబలం ఎక్కువగా ఉంటుందండి. మే వరకు మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మే మాసం మొదటి వారం నుండి కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. కేవలం వివాహమైన వారికి మాత్రమే కాదు, అవివాహితులకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఒకవేళ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి, మే మాసం వరకు మీ పనులన్నీ కూడా చాలా నిదానంగా ఉంటాయి, లేదా మధ్య మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. వివాహం సెట్ అవుతుంది అనుకునే లోపే మధ్యలో ఏవో ఒకటి రావటం కానీ, అది మధ్యలో ఆగిపోవటం, అమ్మాయికి అబ్బాయి నచ్చకపోవటము, అబ్బాయికి అమ్మాయి నచ్చకపోవటము, లేదా కట్నం విషయంలో నచ్చకపోవటము, ఇలాంటివి జరిగి మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మే మాసం తర్వాత నుండి మొదటి వారం నుండి గురుబలం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి శని భగవానుడి యొక్క స్థానం అనుకూలంగా లేకపోయినా వివాహ ప్రయత్నాల విషయంలోనూ, ఆల్రెడీ వివాహం అయిన వారికి వారి వైవాహిక జీవితం విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్టార్టింగ్లో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే శని భగవానుడి యొక్క దృష్టి అనేది కుటుంబ స్థానంపై ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుటుంబంలో పెద్దవారితో మనస్పర్ధలు పెరగటం కానీ, లేదా వారి ఆరోగ్యం బాగోలేకపోవటం, వారు మీకు సరిగ్గా సహకరించకపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. దాని కారణంగా కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందులకైతే గురి కావాల్సి ఉంటుంది. అయితే గురు దృష్టి అనేది కుటుంబ స్థానం పైన, గృహస్థానం పైన ఉండటం వల్ల మనస్పర్ధలు అనేవి తొందరగానే సమసిపోతాయి. అంటే ఇక్కడ 8వ స్థానంలో ఉన్న శని భగవానుడేమో మీ కుటుంబంలో సమస్యలను కలిగిస్తూ ఉంటాడు, కానీ గురువేమో ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తాడు. మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, మీ కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎన్ని తేడాలు వచ్చినా సరే అవన్నీ కూడా సమసిపోతాయి. 9వ ఇంటిపైన రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి మీ తండ్రి గారు కానీ, లేదా మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. 3వ ఇంట్లో కేతువు యొక్క సంచారం ఉంది కాబట్టి మీ తోడబుట్టిన వారు మీకు బాగా సహకరిస్తారు. అంటే మీ అన్నయ్యో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరో ఒకరు, మీకు ఎవరైతే తోడబుట్టిన వారు ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ కర్కాటక రాశి వారికి కేతువు యొక్క సంచారం వల్ల బాగా అందుతాయి. వారితో బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే పిల్లలు కానీ, లేదా కుటుంబ సభ్యులకు కానీ కొంచెం దూరంగా ఉండవలసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి. కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. అయితే శని మీకు అనుకూలంగా లేడు కాబట్టి ముఖ్యంగా మీకు ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే మీ అభిప్రాయాలను, మీ ఆలోచన విధానాన్ని మీ పిల్లలు గౌరవించరు.
వారితో మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాస్త మొరటిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఏదైతే అంటారో దానికి వ్యతిరేకంగా వారు ఉంటారు. ఎందువలన? శని యొక్క ప్రభావం వల్ల. మే 1వ తారీఖు నుండి గురువు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నీ తీరిపోతాయండి. మీ జీవిత భాగస్వామితో ఇంతకుముందు శని ప్రభావం వల్ల ఎన్ని మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా మే 1వ వారం నుండి గురుబలం తోడవటంతో మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఉంటుంది. మీ పిల్లల నుంచి కానీ లేదా మీ కుటుంబ సభ్యుల నుండి, మీ జీవిత భాగస్వామి నుండి, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. సంపూర్ణ సహకారం అందుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా మీ పిల్లలు సాధించిన విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ జీవిత భాగస్వామికి ఈ సమయంలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వారు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే అభివృద్ధి ఉంటుంది. బాగా సంపాదించగలుగుతారు. మీ తోడబుట్టిన వారి వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు బాగా అందుతాయి. కుటుంబ సభ్యులతో అలాగే మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి. శని భగవానుడి యొక్క దృష్టి అనేది ఈ సంవత్సరం అంతా కూడా 2వ ఇంటిపైనే ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు అనుకూలంగా ఉండడండి. కానీ గురువు యొక్క బలం మీకు ఉంది కాబట్టి మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడే మాటలు మీ కుటుంబ సభ్యుల యొక్క మనసును గాయపరిచే అవకాశాలు ఉంటాయి. కాస్త విసుగుగా ఉంటుంది. మీకు చిన్న విషయానికే విసుగు చెందుతారు. ఎక్కువగా ఓపిక పట్టలేకపోతారు. ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే జరుగుతుందండి. కాబట్టి వీలైనంత వరకు ఎదుటి వారికి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడకండి. మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో లేదా మీ పిల్లలతో ప్రవర్తించేటప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు మీరు చెప్తున్నది మాట్లాడే విధానం సరైనదా కాదా అని ఆలోచించండి. వాదనా విధానాన్ని మాత్రం తగ్గించుకోండి. లాభస్థానంలో గురువు యొక్క సంచారం ఉంది కాబట్టి మీకు ఉన్న కోరికలలో చాలా వరకు మే 1వ తారీఖు నుండి నవంబర్ 14వ తారీఖు మధ్య కాలంలో నెరవేరే అవకాశాలు ఉంటాయి. మీకు ఐఫోన్ కొనుక్కోవాలి అని ఉన్నా, బంగారం కొనుక్కోవాలి అని ఉన్నా, ల్యాప్టాప్లు కొనుక్కోవాలని ఉన్నా, ఎలాంటి కోరికలు ఉన్నా సరే మీ కోరికలు అనేవి మే 1వ తారీఖు నుండి నవంబర్ 14వ తారీఖు మధ్య కాలంలో గురుబలం వల్ల ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉంటాయండి. కొంతమంది సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నూతన గృహం కానీ, వాహనం కానీ, పుత్తడి అంటే బంగారం కానీ ఇలాంటివి కొనుగోలు చేసి ఆనందపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే కర్కాటక రాశి వారు వివాహం చేసుకుందాము అనే ప్రయత్నాలు చేస్తున్నారో, అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అండి. మీరు మంచిగా ప్రయత్నాలు చేస్తే మే 1 నుండి నవంబర్ 14వ తారీఖు మధ్య కాలంలో మీకు అదృష్ట కాలం. శని భగవానుడు అనుకూలించట్లేదు. దానివల్ల మధ్యలో ఖచ్చితంగా ఆటంకాలు ఉంటాయి. కానీ గురుబలం ఉంది కాబట్టి మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. మీకు వివాహం నిశ్చయించబడుతుంది. ఏప్రిల్ మాసం వరకు ఇంట్లో కొన్ని వివాదాలు అయితే ఉండవచ్చు. అయితే ఏది జరిగినా సరే పరిస్థితులన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి, మీకు అనుకూలంగానే ఉంటాయి. కానీ కొన్ని వివాదాలు అయితే చూడవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఎలాంటి అపార్థాలకైనా సరే చాలా దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో మంచి సంభాషణ ద్వారా అంటే కూల్గా సంభాషించటం ద్వారా విషయాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. మీ జీవిత భాగస్వామిపై ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోండి. అలాగే మొదటి బిడ్డ పుట్టుక కోసం ఎదురు చూస్తున్న కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి, లేదా సంతానానికి జన్మనివ్వబోతున్నారు అనే శుభవార్తను వింటారు. మరోవైపు అవివాహితులకు కూడా వివాహ సూచనలు ఉన్నాయి. అయితే కర్కాటక రాశిలో జన్మించిన వారు ఎవరైనా ఏప్రిల్ మాసం ముందు కనుక వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లయితే, అది కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా కాబోయే జీవిత భాగస్వామి గురించి 1కి 10 మందిని అడగండి.
పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే మీ ప్రేమ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చాలా ఫ్రీగా పంచుకోవచ్చు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత నుండి మీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ప్రేమ వివాహాలే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ కన్నా కూడా కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకు ఈ 2024 సంవత్సరం పూర్తయ్యేలోపు పెళ్లి చేసుకోబోయే వారికి ప్రేమ వివాహాలు జరిగే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ మనసులో ఉన్న విషయాలను మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా మీరు ప్రేమిస్తున్న వారి కుటుంబ సభ్యులతో ఓపెన్గా పంచుకోవచ్చు.